చామంతి, టైం అయిపోతుంది చామంతి. అదిగో వస్తున్నారు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. పదమ్మా. అన్నా తొందరగా పోనీ. అన్నా త్వరగా పోనీ అన్నా. చందు ఇంకా చామ్ని తీసుకొని రాలేదేంటి? చామ్ కాలింగ్. హలో చిట్టి, చామంతితో వస్తున్నాను. ఓకే గ్రేట్ చందు. పెళ్ళి ఎంతవరకు వచ్చింది చిట్టి? జరుగుతుంది. ముహూర్తం ఇంకా 5 నిమిషాలే ఉంది. 5 నిమిషాలా? ఆ పెళ్లి జరగదు చిట్టి, మేమిద్దరం వస్తున్నాం. జరగదా? చామంతి మనసు మార్చుకుందా? అయితే హ్యాపీ. అన్నా త్వరగా పోనీ అన్నా, ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. బాబు మాంగళ్యధారణ కావించు. తీసుకో ప్రేమ్, కట్టు. నా కోరిక తీరిపోతుంది. బాబు మాంగళ్యధారణ కానివు నాయనా. బాబు టైం అయిపోతోంది, కానివు నాయనా. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మాంగళ్యం తంతునా నేనా మమ. ఆపండి 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 ఆపండి. చామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుంది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, జరగడానికి వీల్లేదు, జరగడానికి వీల్లేదు, జరగడానికి వీల్లేదు. ప్రేమ్, ఆ పని మన షాప్ అంటే నువ్వు తాళి కట్టడం ఆపడం ఏంటి? కట్టు. పనికొచ్చే విషయం తెచ్చినప్పుడు ఏ మనిషి చెప్పినా ఆపాల్సిందే అమ్మగారు. ఈ నిషా ప్రేమ్ బాబుకి కరెక్ట్ కాదు. ఈ పెళ్లి జరిగితే ప్రేమ్ బాబు జీవితం నాశనం అవుతుంది.
ఏంటి బాగుతున్నావు? చంపేస్తాను ఏమనుకున్నావు? మీరు నన్ను చంపినా పర్వాలేదు అమ్మగారు. నిషా అమ్మ ప్రేమ్ బాబుకి కరెక్ట్ కాదు. ఈ పెళ్లి జరగకూడదు. ఎందుకు కరెక్ట్ కాదు? మల్టీ మిలియన్ కూతురు తను. డబ్బు ఉంటే సరిపోతుంది అమ్మగారు, క్యారెక్టర్ ఉండక్కర్లేదా? హేయ్, నోటికొచ్చినట్టు నా కూతురు గురించి వాగామంటే నాలుక చీరేస్తాను. ఆ పని చేయండి డాడ్ ముందు. అలా చేస్తే నేను నిజం చెప్పలేననే కదా నిషమ్మా. ఏంట నిజం? ఎక్కువ చేస్తున్నావు. ఉన్న నిజాన్ని చెప్తున్నాను అమ్మగారు. ఈవిడ మల్టీ మిలియనియర్ కూతురే కాదు, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన గొప్ప మనిషి కూడా. గొప్ప మనిషి కూడా. గొప్ప మనిషి కూడా. గొప్ప మనిషి కూడా. నిషమ్మ ప్రెగ్నెంట్. నిషమ్మ ప్రెగ్నెంట్. నిషమ్మ ప్రెగ్నెంట్. నిషమ్మ ప్రెగ్నెంట్. ఏం కూసవే? నా కోడలు ప్రెగ్నెంట్ అంటావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను ఈ పెళ్లిని ఎలా ఆపాలో తెలియక ఇంత పెద్ద నింద నిషా మీద వెయ్యడానికి కూడా వెనకడ్డం లేదంటే నిన్ను చంపిన పాపం లేదే. మీరు నన్ను చంపినా నిజం ఇదే అమ్మగారు. నిషమ్మ ప్రెగ్నెంట్. ఏయ్! నేను చంపేస్తాను. చామంతి, నువ్వు చెప్తుంది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఇంతమందిలో నువ్వెలా చెప్తున్నావు? నిజం కాకపోతే నీ జీవితానికి మచ్చ ఏర్పడుతుంది. అబద్ధం చెప్పడం లేదు అయ్యగారు. నోరు ముయ్యవే. నీకేదో అయ్యి పిచ్చి పట్టినట్టు వాగుతున్నావు. నన్ను ప్రెగ్నెంట్ అంటావా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఊరుకునేదే లేదు. డాడ్, మన మనుషులతో దీన్ని బయటికి ఎండించేయండి. నా పరువు తీసేలా మాట్లాడిన దీన్ని జైల్లో పెట్టించండి. ఇవన్నీ నేను చెప్తున్న నిజాలు కాకపోతే చేయించండి, నేను సిద్ధమే. మాటలు చెప్పడం కాదే, నేను ప్రెగ్నెంట్ అని నింద వేస్తే అదొక్కటే సరిపోదు, సాక్ష్యాలు కూడా కావాలి. అవి లేకుండా తీసుకురాకుండా నేను మాట్లాడను కదా నిషమ్మా. చూడండి అయ్యగారు, నిషమ్మ ప్రెగ్నెంట్ అనడానికి నిషమ్మని చెక్ చేసిన డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్స్